ఈ వీడియోలో మనం ఎస్జిటికి సంబంధించిన 11వ తారీఖు డిసెంబర్ 2025న సెకండ్ షిఫ్ట్లో జరిగిన సైకాలజీ పేపర్లో ఉన్న బిట్స్ని చూద్దాం. అలాగే ఈ పేపర్లో అభ్యసనం నుంచి దాదాపు మనకి 10 బిట్ల దాకా వచ్చాయి. అభ్యసనం చాప్టర్ నుంచి మనకి దాదాపు 10 బిట్లుగా వచ్చాయి. ఆ బిట్స్ని మనం చూద్దాం. క్రింది పనిలో అభ్యసనంగా పరిగణించగలిగే మార్పు. క్రింది వాటిలో అభ్యసనంగా పరిగణించగలిగే మార్పు. ఈ బిట్ మనకి అభ్యసనం చాప్టర్కి సంబంధించిందే కదా. మనకు అభ్యసనం అంటే ఏంటంటే అనుభవం, శిక్షణ వల్ల కలిగే మార్పునే మనం అభ్యసనం అని పిలుస్తాం. అనుభవం, శిక్షణ వల్ల కలిగే మార్పే అభ్యసనంగా పరిగణిస్తాం. సిషోర్ మేజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక మనకి సహజ సామర్థ్య పరీక్ష. ఈ బిట్ మనకి ఏ చాప్టర్కి సంబంధించింది? ఇది వైయక్తిక భేదాల చాప్టర్కి సంబంధించింది. ఇది కూడా మనకి అభ్యసనానికి సంబంధించిన ప్రశ్నే. అభ్యసనంలో స్మృతి, విస్మృతి అనే విభాగానికి సంబంధించిన ప్రశ్న. ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క భాగాలు అనే భావన రెండో పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంకిగా మారిపోవడాన్ని ఎలా పిలుస్తామండి? పాత అభ్యసనం అనేది కొత్త అభ్యసనం నేర్చుకోవడానికి అవరోధంగా మారితే అదే మనకి పురోగమన అవరోధం. పాత అభ్యసనం అనేది కొత్త అభ్యసనాన్ని నేర్చుకోవడానికి అడ్డుగా ఉంటే పురోగమన అవరోధం. ఇది కూడా మనకి అభ్యసనానికి సంబంధించిన ప్రశ్న. ఇది అభ్యసన వక్రరేఖలకు సంబంధించిన ప్రశ్న. క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి. క్రింది వాటిలో సరి అయిన జత. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ప్రారంభ స్ఫూర్తి అనే దశలో మనకి అభ్యసనం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి అభ్యసనం అనేది అతి ఎక్కువగా జరిగే దశ ప్రారంభ స్ఫూర్తి. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ సరి అయినది కాదు. సెకండ్ ఆప్షన్ చాంచల్య దశ, అభ్యసన వేగం స్థిరమన్నాడు. ఇది కూడా సరి అయినది కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి. పీఠభూమి దశ, అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోవడమే పీఠభూమి దశ. అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోవడమే మనకి పీఠభూమి దశ సరి అయినది. ఫోర్త్ ఆప్షన్ శారీరక హద్దు అనేది అభ్యసన వేగం ఎక్కువ అన్నాడు. శారీరక హద్దు తర్వాత మనకు అభ్యసనంలో ఎలాంటి పురోగతి అనేది ఉండదు. దాదాపుగా అభ్యసనం ఆగిపోయే దశే శారీరక హద్దు. పీఠభూమి దశలో అభ్యసనం తాత్కాలికంగా ఆగిపోతే శారీరక హద్దులో అభ్యసనం అనేది దాదాపుగా నిలిచిపోతుంది. ఇది కూడా మనకి అభ్యసనానికి సంబంధించిన ప్రశ్నే. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సిద్ధాంతాల నుంచి వచ్చింది. ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం ఏమిటి? ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుంది అని తెలిపే సిద్ధాంతమే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఏం జరుగుతుందండి? ఒక వ్యక్తి ఒక పనిని ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తాడు. ఆ పని చేయడం ద్వారా ప్రతిఫలం వచ్చింది కాబట్టి ఆ పనిని కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ప్రతిస్పందన ఉంటేనే మనకి ప్రతిఫలం అనేది వస్తుంది. కాబట్టి ప్రతిస్పందన వచ్చింది కాబట్టి ఆ చేసిన పనిని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అదే మనకి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. అదే ఫస్ట్ ఆప్షన్ యత్నదోష సిద్ధాంతంలో అభ్యసనం ఎలా జరుగుతుంది? మనం ప్రయత్నాల సంఖ్య చేసే కొద్దీ ఒక పనిలో చేసే తప్పుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది అని చెప్పడమే యత్నదోష అభ్యసన సిద్ధాంతం. చేసే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ చేసే తప్పుల సంఖ్య తగ్గుతుంది అని చెప్పడమే యత్నదోష అభ్యసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంటే ఏమిటండి? ఈ అభ్యసనంలో అభ్యసనం అనేది హఠాత్తుగా అంటే ఒక మెరుపు లాంటి ఆలోచన ద్వారా జరుగుతుంది. సంజ్ఞాభాష వీరి కోసం ఉద్దేశించబడింది. సంజ్ఞాభాష ఎవరి కోసం ఉద్దేశించబడిందండి? శ్రవణ లోపం కలవారి కోసం మనకి సంజ్ఞాభాష అనేది ఉద్దేశించబడింది. మనకి ఈ ప్రశ్న కూడా అభ్యసనానికి సంబంధించే అభ్యసనంలోని ప్రేరణ అనే విభాగానికి సంబంధించిన ప్రశ్న. నేను ఈనాడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకుని ఉండడం అని మైక్ ఐవర్ చెప్పిన వాక్యం ఏ రకం ప్రేరణ అండి? ఇది మనకి సాధనా ప్రేరణకు సంబంధించిన నిర్వచనం అన్నమాట. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకుని ఉండడం అనేది సాధనా ప్రేరణకు సంబంధించిన వాక్యం. ఈ నిర్వచనాన్ని ఎవరు చెప్పారు? మైక్ ఐవర్. ఇది కూడా మనకి అభ్యసనానికి సంబంధించిన ప్రశ్నే. ఆనందదాయక అభ్యసనం అంటే ఇది కూడా మనకి అభ్యసనానికి సంబంధించిన ప్రశ్నే. ఆనందదాయక అభ్యసనం అంటే భయరహిత వాతావరణంలో జరిగే అభ్యసనమే ఆనందదాయక అభ్యసనం అంటే. భయరహిత వాతావరణంలో జరిగే అభ్యసనమే ఆనందదాయక అభ్యసనం.
ఈ ప్రశ్న కూడా మనకి అభ్యసనానికి సంబంధించింది. ఒక ఉపాధ్యాయుడు తరగతిని 5 ఉపసమూహాలుగా విభజించి ఒక సభ్యుడు ఒక ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది. ఇది ఈ పద్ధతిని సూచిస్తుంది. ఏ పద్ధతి అండి ఇది? ఈ పద్ధతిలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు కాబట్టి సహకార అభ్యసనం. ఏమిటది మనకి? సహకార అభ్యసనం. మనకి సహకార అభ్యసనం, సహభాగ అభ్యసనం అనేవి ఏ సిద్ధాంతం యొక్క రూపాంతరాలండి? వైగాట్స్కి యొక్క సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం యొక్క రూపాంతరాలే సహకార అభ్యసనం, సహభాగ్య అభ్యసనం. కాబట్టి ఈ ప్రశ్న కూడా మనకి అభ్యసనానికి సంబంధించింది. జాతీయ విద్యా విధానం 2020 ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ విద్యా విధానం 2020 ఈ అంశంపై ప్రధాన దృష్టి సారించింది. సమ్మిళిత మరియు సమాన విద్య అనే అంశంపై జాతీయ విద్యా విధానం 2020 ప్రధాన దృష్టి పెట్టింది. ఈ పద్ధతి NCF 2005కి ఆధారం. ఏ పద్ధతి అండి? నిర్మాణాత్మక వాదం అనేది NCF 2005కి సంబంధించిన ఆధారం. మనకి నిర్మాణాత్మక వాదం అనేది ఏ కాన్సెప్ట్లో భాగంగా వస్తుందండి? అభ్యసనం అనే భాగంలో సిద్ధాంతాల్లో మనకి ప్రవర్తనవాదం, నిర్మాణాత్మక వాదం, గెస్టాల్ట్ వాదం, పరిశీలనాత్మక వాదం, వ్యక్తివాదం ఇలా వస్తాయి కదా. సో నిర్మాణాత్మక వాదానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏమిటి మనకి? పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం, అలాగే వైగాట్స్కి యొక్క సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం కూడా మనకి నిర్మాణాత్మక వాదానికి సంబంధించిన సిద్ధాంతాలే. మకరెంకో యొక్క విద్యావాదం ఈ క్రింది వాదంతో సారూప్యత కలిగి ఉంటుంది. ఏ వాదంతో? సాంఘిక నిర్మాణాత్మక వాదంతో సంబంధం కలిగి ఉంటుంది. నేషనల్ ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన సంవత్సరం 2013 సంవత్సరంలో నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించారు. ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నందు SPOC పూర్తి రూపం ఏమిటి? ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నందు SPOC పూర్తి రూపం ఏమిటండి? మనకి సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. క్లిష్ట పరిస్థితుల్లో వెనుకకు మరలే మానసిక అచేతన స్థితిని ప్రదర్శించే రక్షకతంత్రం ఏమిటి? ఏదైనా ఒక కష్ట సమయం వచ్చినప్పుడు పెద్దవారు చిన్నపిల్లల్లా ప్రవర్తించడమే ప్రతిగమనం. ఈ ప్రశ్న మనకి మూర్తిమత్వం అనే కాన్సెప్ట్కి సంబంధించింది. ఈ ప్రశ్న కూడా మనకి అభ్యసనానికి సంబంధించిందే. ఇది నేర్చుకున్న పనిని మళ్ళీ చేసే సామర్థ్యం. మనకి స్మృతి అనేది నేర్చుకున్న పనిని మళ్ళీ చేసే సామర్థ్యానికి సంబంధించింది. ఓగవ్ వక్రమును గల మరొక పేరే సంచిత పౌనపుణ్య వక్రం. పూర్వ బాల్య దశకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ఏంటి? పూర్వ బాల్య దశకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం పూర్వ ముఠా వయస్సు, అన్వేషణాత్మక వయస్సు. రచయితలు వారి పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. బండూరా రాసిన పుస్తకం ఏమిటండి? సైకలాజికల్ మోడలింగ్. స్పీర్మెన్ రాసిన పుస్తకం ఏమిటండి? ది ఎబిలిటీస్ ఆఫ్ మెన్. గార్డ్నర్ రాసిన పుస్తకం ఏమిటండి? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. చాప్లిన్ రాసిన పుస్తకం ఏమిటండి? డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. బండూరా సైకలాజికల్ మోడలింగ్, స్పీర్మెన్ ది ఎబిలిటీస్ ఆఫ్ మెన్, గార్డ్నర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. విలువల అధ్యయనం అనే మాపనాన్ని తయారు చేసిన వారు. విలువల అధ్యయనం అనే మాపనాన్ని తయారు చేసింది ఎవరండి మనకి? ఆల్పోర్ట్ వెర్నర్ లిండే. కెరటం నాకు ఆదర్శం, అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనేది వ్యక్తి యొక్క దేని దృఢత్వాన్ని సూచిస్తుంది. దేని దృఢత్వానండి? వైఖరి యొక్క దృఢత్వాన్ని తెలియజేసే స్టేట్మెంటే కెరటం నాకు ఆదర్శం, అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. ఆత్మభావనకు సంబంధించి సరైన ప్రవచనాలని గుర్తించండి. కార్ల్ రోజెస్ ప్రకారం ఆత్మభావన అనేది 3 మూలకాలను కలిగి ఉంటుంది. సరి అయినదే.
క్యూ షాట్స్ను ఆత్మభావన మదింపు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కూడా సరి అయినదే. కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా స్వేచ్ఛ, సహకారం ఆధార సూత్రాలుగా సాగే వైయక్తిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం డాల్టన్ పద్ధతి. డాల్టన్ పద్ధతి అనేది కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా స్వేచ్ఛ, సహకారం ఆధార సూత్రాలుగా సాగే వైయక్తిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమని విద్యార్థులను అడగడం ద్వారా ఉపాధ్యాయుడు కొలవగలిగిన అంశం ఏమిటి? ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్తున్నారంటే ఆ వ్యక్తిలో మనకి సృజనాత్మకత ఉందని అర్థం. కాబట్టి డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పడం ద్వారా ఆ ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క సృజనాత్మకతను కొలవగలడు. కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞారకం. కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞారకం యాంత్రిక ప్రజ్ఞ. ఈ బిట్ కూడా మనకి అభ్యసనానికి సంబంధించింది. బ్రూనర్ ప్రకారము తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ కారకాలు ఏమిటి? మనకి కుతూహలం, ఉత్సుకత, అభ్యసన పట్ల ఆసక్తి, సమస్య పరిష్కార మార్గం అనేవి బ్రూనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ కారకాలు. ఎలక్ట్రా కాంప్లెక్స్లోని ప్రత్యర్థులు. ఎలక్ట్రా కాంప్లెక్స్లోని ప్రత్యర్థులు ఎవరండి? తల్లి వర్సెస్ కూతురు. తల్లి వర్సెస్ కూతురు ఎలక్ట్రా కాంప్లెక్స్లో ప్రత్యర్థులైతే ఇండిపస్ కాంప్లెక్స్లో ప్రత్యర్థులు ఎవరు? మనకి ఇండిపస్ కాంప్లెక్స్లో తండ్రి వర్సెస్ కొడుకు ప్రత్యర్థులు అవుతారు. మానవ వికాస సూత్రానికి సంబంధించి సరి అయిన వాక్యం. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా సాగుతుంది అన్నాడు. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. సెకండ్ ఆప్షన్. వికాసం ఎల్లప్పుడూ నిలువుగా ఊర్ధ్వముఖ దిశలోనే జరుగుతుందన్నాడు. ఇది కూడా సరి అయినది కాదు. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుందన్నాడు. ఇది సరి అయినది. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్. శారీరక పరిపక్వత పొందిన తర్వాత వికాసం ఆగిపోతుందన్నాడు. ఇది సరి అయినది కాదు. శారీరక పరిపక్వత పొందిన తర్వాత పెరుగుదల ఆగిపోతుంది, కానీ వికాసం అనేది ఆగకుండా జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము లేదా నిర్వహించదగిన ప్రతిస్పందనల సముదాయమే ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యాలు లేదా నిర్వహించదగిన ప్రతిస్పందనల సముదాయమే సహజ సామర్థ్యం. ఏమిటది? సహజ సామర్థ్యం. ఈ ఆలోచన రకంలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలోచన రకంలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఏ ఆలోచన రకంలో అంటే మనకి నిర్దేశిత ఆలోచన. నిర్దేశిత ఆలోచన రకంలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి సమైక్య ఆలోచన ఉన్నవారిలో ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. విభిన్న ఆలోచన ఉన్నవారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది.